ఆహ్, అకస్మాత్తుగా హిందుత్వవాదులు, భారతీయ జనతా పార్టీని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు, తప్పించినోళ్ళు, సహకరించినటువంటి వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. కాశీ బుగ్గ మొన్ననగా ఇన్సిడెంట్ జరిగిపోయింది, అయిపోయింది. ఆ గుడి ఎందుకు తెరవనివ్వట్లేదు? ఎందుకు మూతబడుంది? ఎందుకు దానికి ఫర్దర్ యాక్టివిటీ చేయట్లేదు? అంతవరకైతే బానే ఉంటది. కంపారిజను ఇక్కడ కల్వరీ టెంపుల్ ఇష్యూని రైజ్ చేస్తున్నారు. దాని మీద కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే, అనుమతి లేకుండా అన్నటువంటిది. దాని మీద ఏ చర్య తీసుకోలేదు. పైగా ఈ రోజు వరకు దాని గురించి ప్రస్తావించటం లేదు. అదే ఇక్కడికొచ్చేటప్పటికి ఎలా తీసుకుంటారన్నది. వాస్తవంగా ఇక్కడ చాలా బాధ్యతాయుతమైన పాత్రే పోషించారు లోకేష్. అక్కడికెళ్ళి మరి ముయ్యము అని చెప్పారు. కానీ మొన్న ఇన్సిడెంట్ జరిగాక మూసుంది. దాన్ని తక్షణం తెరవాల్సిన అవసరం ఉంది. ఈ కార్తీక మాసంలోనే అక్కడ తెరిపించి మిగతా కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడగలిగితే ఈ వ్యతిరేకత పోతుంది.